నా పేరు పరిమి మరిదాస్. పల్లెర్మూడు పంచాయతీ, శివార, రాట్నాలగూడెం, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు యువతి యువకులు షుగర్ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. షుగర్ వల్ల కొన్ని బలహీనతలు జరుగుతున్నాయి కనుక ఎవరు కూడా బలహీనులు కాదని భారత వైద్య విధానం ప్రకారము శరక సంహిత, సుసూత్ర సంహిత అనే గ్రంథాలు అధ్యయనం చేసి క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల్లో మన భారతీయులైన శరక సంహిత అనే గ్రంథం, సుసూత్ర సంహిత అనే గ్రంథం మరి మనకి చాలా వివరించి చెప్పటం జరిగింది. మధుమేహం, ప్రమేహాలు 20 కలిసి మధుమేహంగా మారద్దని చాలా మన గ్రంథాలు వివరించి రాయబడింది. కనుక తిప్పతీగ నుంచి తిప్పసత్తు ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద మన గ్రంథాలు క్రీస్తు పూర్వమే చెప్పారు. కానీ ఈ యొక్క ఏ విజ్ఞానం లేని కాలంలో మన భారత వైద్య శాస్త్రం ప్రపంచంలోనే మరి ఈ విజ్ఞానాన్ని తెలియపరిచిన వైద్య శాస్త్రం ఏదంటే మన భారత వైద్య శాస్త్రం. కనుక ఈ వైద్య శాస్త్రంలో 10 సంవత్సరాలు నేను పరిశోధన చేసి ఆధునిక వైద్య శాస్త్రం క్రీస్తు శకం 15వ శతాబ్దం నుంచే ఆధునిక వైద్య శాస్త్రం మనకి కలిగి ఉంది. కానీ ఆధునిక వైద్య శాస్త్రం కూడా చాలా గొప్పది. ఏ వైద్య శాస్త్రం అయినా కానీ షుగర్ వ్యాధి పూర్తిగా పోవటానికి ఏ వైద్య శాస్త్రంలో కానీ అది ఆయుర్వేదం అవ్వచ్చు, ఇంగ్లీష్ వైద్యం అవ్వచ్చు, హోమియో వైద్యం అవ్వచ్చు, కానీ ఏ వైద్య శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా షుగర్ వ్యాధి అనేది పూర్తిగా పోవటానికి ఎక్కడ అవకాశం లేదు. ఇవాళ షుగర్ వ్యాధి అనేది ఆధునిక వైద్య శాస్త్రంలో మనకు తెలియపరిచిన విధానం ఏంటంటే మనకి ప్రోటీన్ కావాలి, కొవ్వు పదార్థం కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి. ఈ 3 కావాలి. కనుక సజ్జల్లో కూడా మనకి 67% మరి కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. జొన్నల్లో కూడా 72% ఉంది. రైస్లో కూడా 78% ఉంది. కనుక అందుకే షుగర్ లెవెల్స్ ఆధునిక వైద్య శాస్త్రం వచ్చినాక 140లోనే ఉండాలని, ఫాస్టింగ్ 70 నుంచి 110, పోస్టింగ్ 1:45 నిమిషాలకు మరి భోజనం చేసినా కానీ టిఫిన్ చేసినా కానీ 140లోనే ఉండాలని ఈ యొక్క ఆధునిక వైద్య శాస్త్రం సిద్ధాంతం. నిజమే, చిన్న పిల్లలకు వచ్చే షుగర్ వ్యాధి అనేది పూర్తిగా పోదు. పెద్దలకు వచ్చే షుగర్ వ్యాధి కూడా ఎక్కడ పూర్తిగా, ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా సరే షుగర్ వ్యాధి నిర్మూలన చేయటానికి ఎక్కడ కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. మామూలుగా అయితే షుగర్ లేని వాళ్ళకి ఎంత స్వీట్లు తిన్నా మళ్ళీ 120లోనే షుగర్ ఉంటుందండి. షుగర్ లేని వాళ్ళకి ఎప్పుడైనా గమనించండి 120 దాటి ఉండదు. బీపీ కూడా 120/80 దాటి ఉండదండి. ఏదన్నా ఆటోమేటిక్గా చూస్తే 130/80 అట్లా ఉంటుందేమో కానీ సర్వసాధారణంగా ఉండదండి. అదేవిధంగా షుగరు మీరు ఎంత అన్నం తిన్నా, ఎంత స్వీట్లు తిన్నా, ఏది తిన్నా కానీ షుగరు 120 దాటదండి. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆధునిక వైద్య శాస్త్రంలో మరి HbA1c అనే టెస్టులు కూడా వచ్చింది. 3 నెలల టెస్ట్ యావరేజ్. ఒకవేళ ల్యాబ్ వాళ్ళు ఏదన్నా తేడా చేసినా కానీ ఒకళ్ళు 130 ఉందంటే లెక్క ప్రకారం షుగర్ ఉందని చెప్తారు, లేకపోతే బార్డర్లో ఉందని చెప్తారు తప్పనిచ్చి HbA1c అనేది మరి 4 నుంచి 6 వరకు, 4 నుంచి 6% వరకు మరి ఉన్నప్పుడు అసలు షుగర్ వ్యాధి లేదని అర్థం. ఇది అన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ షుగర్ వ్యాధి అనేది యువతి యువకులు షుగర్ వ్యాధి కలిగి ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. చూడండి, గమనించండి, మన భారతీయ వైద్య శాస్త్రంలో ఈ తిప్పతీగ నుంచి తిప్పసత్తు 10 కేజీలకి 200-300 గ్రాములు వస్తుందండి. ఇది ఎవరైనా తయారు చేసుకోమని చెప్తున్నాను. ఈ సృష్టికర్త ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించారు కనుక ఈ యొక్క కొన్ని మొక్కలు, కొన్ని చేపలు, జంతువుల్ని మానవుడు ఏలుబడి చేయటానికి మరి ఎన్ని
జీవరాశులన్నీ దేవుడు ఈ భూమి మీద మానవాళికి ఉపయోగకరంగా ఉండటానికి మనకి సృష్టికర్త ఈ యొక్క మానవాళికి ఇచ్చారు. కనుక మరి ఇవాళ షుగర్ వ్యాధి అనేది చాలా భయపడిపోతున్నారు. కనుక ఎవరు భయపడవలసిన అంత అవసరం లేదని ఆధునిక వైద్య శాస్త్రం చాలా గొప్పది. అన్ని టెస్టులు అన్ని స్కాన్ల మీద నేను పరిశోధన చేశాను. నేను పరిశోధన చేయటం కాదు కానీ మీరు కూడా పరిశోధన చేసుకోమని నేను ఈరోజు చాలా వివరంగా మాట్లాడుతున్నాను. ఒక 200 గ్రాములు పూటకి అన్నం తినవచ్చు. చక్కగా మటన్ తెచ్చుకుని 1/2 కేజీ మటన్ తెచ్చుకొని చక్కగా వండుకుంటే 150 గ్రాములు అయింది. ఆ రోజు ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేయించుకుని పోస్టింగ్లో మీరు 1:45 నిమిషాల్లో మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది ఆ పార్ట్ అవుతుంది. నాటుకోడి మాంసం కూడా ఒక 1/2 కేజీ తీసుకొని కూర వండుకొని 200 గ్రాములు చూడండి. అంటే చేప కూడా 1/2 కేజీ చేప తెచ్చుకొని దాన్ని కూడా కూర వండుకొని తినండి. మనం చేప తినొచ్చు, మటన్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ప్రతిదీ తినొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రంలో అల్లోపతి డాక్టర్స్ కూడా మరి ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలుగా ఎంతగానో కష్టపడి రెయిన్బోగులు చదువుకొని కష్టపడి విద్యని ఎంతగానో మరి అభ్యసించి మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మరి చీలిపోయింది కాబట్టి తెలంగాణ అయింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇప్పుడు జంట రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఇప్పుడు జంట వ్యాధులు షుగర్ బీపీ మానవాళ్ళని ఏదిస్తుంది కనుక గమనించవలసిన అవసరం ఉంది. ఈ తిప్పతయ్య నుంచి తిప్పసత్తు తయారు చేసుకుంటే ఉదయం 7-8 గ్రాములు అంటే 10 గ్రాములు కూడా తీసుకోవచ్చు. రైతు విధానంలో ప్రతి ఇంట తిప్పతీగ ఉంటే షుగర్ బీపీ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా గుణాలు కలిగిన విధానంలో ఏది కూడా గుండెపోటు కిడ్నీలు పాడవకుండా లివర్ పాడవకుండా అన్ని గ్రంథుల మీద పనిచేసే ఔషధం తిప్పసత్తు. దాన్ని అమృతవాలి అన్నారు. కనుక అది వాడుకుంటే కనుక పాలలో 1 స్పూన్ తీసుకుని వాడుకుంటే కనుక ఖచ్చితంగా మరి చాలా ఆరోగ్యం కలిగి ఉంటారు. షుగర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా తీగజాతిలో దూలగుండి చాలామంది కొత్తగా పెళ్ళైనప్పుడు పూర్వం 30 సంవత్సరాల క్రితం గారెలు అల్లుళ్ళకి పెట్టేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, అరటి పండ్లు ఇచ్చేవాళ్ళు, చక్కగా బలిష్టంగా ఉండేవాళ్ళు. ఆ యొక్క మంచి పదార్థాలు తిన్నప్పుడు పూర్వకాలంలో మరి రాను రాను ఇప్పుడు బలహీనులు అవుతున్నారు. కనుక పూర్వకాలం ఒక 50 సంవత్సరాల క్రితం అయితే ఆ యొక్క విధానంలో చాలా బలిష్టంగా అనారోగ్యాలకి గురి కాకుండా ఉండవాళ్ళు కూడా ఈనాటికి కూడా ఉండారు. కనుక ఇప్పుడు ఈ 2024లో చాలామంది షుగర్ వ్యాధితో యువకులు చాలామంది బాధపడుతున్నారనే ఉద్దేశంతో మరి తిప్పసత్తు తయారు చేసుకోండి. 10 కేజీలు 300 గ్రాములు వస్తాయి కనుక మరి మీరు ఉదాహరణకి నేను చెప్పాలంటే రోజు 10 గ్రాములు తీసుకోవచ్చు, లేదు 20 గ్రాములు, మీ ఓపిక అది. అలా తీసుకుంటే పాలలో వేసుకోండి, అరటి పండ్లు తినండి. షుగర్ ఉంది మా అమ్మ అరటి పండ్లు తినకూడదు, పాలు తాగితే కొలెస్ట్రాల్ పెరుగుదని అభిప్రాయాలు మీకు వద్దని నేను శాస్త్రంగా చెప్తున్నా. మీరు కూడా పరిశోధన చేయండి. ఫాస్టింగ్ చేయించుకున్నప్పుడు 70 నుంచి 110, తర్వాత పావు లీటర్ తాగి 2 అరటి పండ్లు తినండి. చక్కగా మీ షుగర్ లెవెల్స్ తెలుస్తుంది, అర్థమైద్ది. అదేవిధంగా అరటికాయలకి 24 పాయింట్ల కన్నా షుగర్ లెవెల్స్ లేదు. యాపిల్కి 18, దానిమ్మ గింజలకి 15 పాయింట్లు, కమలాకి 100 గ్రాములకి 18 పాయింట్లు, మామిడికాయకి కూడా 18. అదేవిధంగా మరి బొప్పాయికి కూడా 10 పాయింట్లే, నల్ల ద్రాక్షకు కూడా 10 పాయింట్లే. ఎన్ని చూసినా కానీ 100 లోపం ఉంటుంది. కనుక మరి ఆధునిక వైద్య శాస్త్రం ఎంత విజ్ఞానం విస్తరించినా కానీ 250 ఉంటుంది, 300 ఉంటుంది. కనుక వయసుని బట్టి కాదు, షుగర్ లెవెల్స్ని బట్టే మనకి టాబ్లెట్లు, ఇన్సులిన్. కనుక మీరు వ్యక్తిగతంగా పరిశోధన చేయమని నేను తెలియపరుస్తున్నాను. ఆయుర్వేదంలో
మరి దూలగుండి తిప్పసొత్తు అనేది వాడుకుంటే ఎలాంటి నరాలు బలకింత లేకుండా షుగర్ కూడా తీసుకునే భోజనాన్ని బట్టి షుగర్ లెవెల్స్ అండి పూర్తిగా పోద్దంటే ఎవరిని నమ్మొద్దు, ఏ దైవకంలో కూడా నమ్మొద్దు. మోసపోయే విధానం, డబ్బుల కోసం మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దైవకంలో కూడా ఇదిగో ఈ షుగర్ వ్యాధి పూర్తిగా పోద్దంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కనుక శాస్త్రం చాలా విధానంలో చెప్పింది. ఈ శాస్త్రాన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఎవరిని కూడా షుగర్ వ్యాధి పూర్తిగా పోద్దంటే ఏ దైవకంలో నమ్మొద్దు. ఒకవేళ షుగర్ వ్యాధి పూర్తిగా పోయే జ్ఞానాన్ని దేవుడు మన భారతదేశంలో ఇస్తే గనక మొట్టమొదట నేనే పరిశోధన చేసుకుని షుగర్ వ్యాధి పూర్తిగా పోతే గనక ఈ భారతదేశంలో ఎవరికన్నా దేవుడి జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళ పాదాభి వందనం చేయగలుగుతాను. కనుక షుగర్ వ్యాధి పూర్తిగా పోదు, కొన్ని వ్యాధులు పూర్తిగా పోదు, క్యాన్సర్ కూడా పూర్తిగా పోదు, షుగర్ వ్యాధి పూర్తిగా పోదు. ఆధునిక వైద్య శాస్త్రంలో మీరు షుగర్ టాబ్లెట్లు తప్పకుండా వాడండి. ఎందుకంటే నేను ఆయుర్వేదాన్ని అవమానపరచకూడదు, నేను అవమానపడకూడదు, మన భారత వైద్య శాస్త్రాన్ని ఎప్పుడు కూడా అవమానపరచకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది. అలోపతి టాబ్లెట్లు షుగర్ ఉన్నోళ్ళు బ్రహ్మాండంగా వాడుకోండి, అది మీ యొక్క అవకాశం వాడుకోండి. కానీ తిప్పసత్తు దూలగుండి వాడుకుంటే కనుక ఎలాంటి అవయవాలు డ్యామేజ్ అవ్వని బల్లగుద్ది చెప్పగలుగుతూ, షుగర్ అనేది 300 400 ఉన్నా కానీ ఏ అవయవాలు డ్యామేజ్ అవ్వని నేను శాస్త్రీయంగా నిరూపించాను అన్ని టెస్టులు. భారతీయులు యువకులకి అదేవిధంగా భారతదేశం నా యొక్క జన్మభూమి కనుక ఓటు హక్కు కూడా నా జన్మ హక్కు కనుక మరి భారతదేశంలో ఎంతోమంది షుగర్ వ్యాధితో మహనీయులు ఎంతోమంది మరణాలు చెందారు కనుక ఆ విధంగా జరగకూడదని 2024లో శాస్త్రీయంగా ఆధునిక వైద్య శాస్త్రం మరి అన్ని టెస్టులు అన్ని స్కాన్లలో కూడా శాస్త్రీయంగా ఈ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదని శాస్త్రీయంగా నిరూపించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.